ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. ఎట్లున్నారన్న? ఆల్ ఫైన్. పార్టీ ఎట్లుంది? నడుస్తుందా? మధ్యకాలంలో హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మన క్షుద్ర పూజలు లాంటివి చేసి రేవంత్ రెడ్డి ఇమేజ్ని తగ్గించడం. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఒక నిమిషం పక్కకు పెడితే, ఇప్పుడు మీరు ఒక యువ రిపోర్టర్, మంత్రులకు చింతకాయలు రాస్తాయా అన్నటువంటి ఆ ప్రశ్న మనలో మన ఉత్పన్నం కావాలి. ఫస్ట్ 10 సంవత్సరాలుగా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా క్షుద్ర పూజలు అంటే కేసీఆర్ గారు చేసినటువంటి యాగాలు కావచ్చు. యాగాలు క్షుద్ర పూజల? సో క్షుద్ర పూజలు అట్లాంటివి అయితే సంబంధం లేదనుకోవచ్చు. క్షుద్ర పూజలు చేస్తే వర్షాలను ఆపే శక్తి ఎక్కడ ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. అసలు విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి యూత్కి కనీస అవగాహన లేదు చదువు మీద అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం అనేది జరిగింది. మన ప్రభుత్వ కాన్సెప్ట్ అయినటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి దురాలోచన ఇది. వీళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి ఒక ముద్ర వేసి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళని స్కిల్ యూనివర్సిటీలో మీరు కోర్సు తప్పనిసరిగా చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టబోతా ఉన్నారు రాష్ట్ర నాయకులు. రేవంత్ రెడ్డి ఈరోజు ఏ పనులు చేసినా దాన్ని అడ్డుపుల్లా వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఎందుకనా? ఏ పని చేసి ఏ కంపెనీలు వచ్చినాయి? ఎంతసేపటికి మీరు కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ అని చెప్పేసి ఇంకా మీరు భ్రమలో ఉన్నట్లున్నారు. తెలంగాణ వాజ్ నంబర్ 1 in ease of doing business. Today Telangana has fallen down to 13th position in ease of doing business under Congress party administration. ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని రావాలనుకుంటున్నారా? కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారా? సర్వేలు, రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే సర్వేలను నమ్ముతున్నారా బీఆర్ఎస్ పార్టీ? 100% పక్క. ఎస్. 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే నాయకత్వం వహించాలనేటువంటి ఆ స్పష్టతతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు.